ఉంటారు. ఇలాంటి ఒక వచనం, ఇలాంటి ఒక అధ్యాయం, ఇలాంటి ఒక గ్రంథం మీరు తీసుకురండి, ఒకవేళ ఇది దివ్యవాణి కాదు, ఇది ఆకాశ. కాబట్టి అందుకే అంటున్నాను, ఇంత తర్కహీనమైనటువంటి, వివేక శూన్యమైనటువంటి ఛాలెంజ్ ప్రపంచంలోనే లేదు. ఆయన వాడినటువంటి ఒక్కొక్క శ్లోకంలో ఒకే పదాన్ని 12 సార్లు ప్రయోగించారు. దానికి ఇప్పుడు అరబ్బీ వచనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటా? ఆ ఖురాన్ లో ఉన్నటువంటి అరబ్బీ వచనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాలి. ఇస్లాం వదిలేసినటువంటి వాళ్లను మెడలు నరకాలి అన్న సిద్ధాంతం వీళ్ళ దగ్గర లేకుంటే, ఒకవేళ దాన్ని వాళ్ళు పాటించకపోతే, ఈ వదిలేసిన వాళ్ళను కానీ విమర్శించి, అందుకంటే ముస్లిం సహోదరులకు వివేకంగా ఆలోచించండి. నిజంగా సాహిత్యపరమైనటువంటి ఈ ఛాలెంజ్లు ఎలా ఉంటాయి పరిశీలించండి. ఇది నిజంగా అర్థవంతమైనటువంటి ఛాలెంజ్ అయినా, సవాలేనా? దీనికి ఏదైనా నియమాలు, మరి అరబ్బీ వచనాలు ఏదైతే ఉన్నాయి, భవన్ నిఖిల ఖేటి కదంబవన వాటి శునాకి పటలి కోటే. హలో, నమస్కారం. ఈ ఖురాన్ అన్న గ్రంథం ఈ 7వ శతాబ్దంలో ఈ ఇస్లాంలో ఉన్నటువంటి స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త మొహమ్మద్ తన యొక్క ప్రవాచకత్వాన్ని ప్రస్తావిస్తూ అక్కడ మక్కాలో నివసిస్తున్నటువంటి అప్పటి యోధులు, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు, క్రైస్తవుల మధ్య అప్పటికే వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు కొనసాగుతున్నటువంటి ఆ సందర్భంలో మొహమ్మద్ కొత్తగా వచ్చి, నేను ప్రవక్తగా నియమింపబడ్డానని, నాకు దివ్యవాణి రూపంలో ఈ ఖురాన్ అన్న వచనాలు వస్తున్నాయని, ఒక దైవదూత నన్ను ఈ వచనాలు బోధిస్తున్నాడని, లేదా దివ్యవాణి రూపంలో నాకు వస్తున్నాయని ప్రస్తావించడం మొదలుపెట్టినప్పుడు ఎవరు అంగీకరించలేదు, ఎవరు ఆమోదించలేదు. వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. నిజంగా నీ దగ్గర ఎవరైనా దైవదూత వస్తూ ఉంటే ఆ దైవదూతను మాకు చూపించు. నువ్వు ఇప్పుడు ఈ కవితా రూపంలో ప్రస్తావిస్తున్నటువంటి ఈ అరబ్బీ వచనాలు మా పూర్వీకుల కథలు, ఇవి మాకు తెలిసినటువంటి కథలే, ఇవన్నీ అసాతిరుల్ అవ్వలీనని వాళ్ళు తిరస్కరించేశారు. ఎందుకంటే ఇవన్నీ కొత్త విషయాలేమి కావు, నువ్వు చెప్పేవన్నీ ఈ కథలు మా పూర్వీకులు మాతో ఎప్పుడో చెప్పేసినటువంటి కథలు, దాన్ని కాస్త అటు ఇటు తిప్పి నువ్వు చెప్తున్నావే తప్ప నిజంగా నువ్వు ప్రవక్తవైతే ఆ ప్రవాచకత్వాన్ని నిరూపించుకోమని చాలా ప్రశ్నలు సంధించాయి. ఇప్పుడు చివరికి ఈ మక్కావాసులు, ప్రధానంగా అందులో యూదులు మరియు బహుదైవారాధకులు, ఇతన్ని నిరంతరం ప్రశ్నలు సంధిస్తూ, నీ ప్రవాచకత్వాన్ని నిరూపించుకో, అప్పుడు మేము నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం అని వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక్క అద్భుతం, ఒక్క చమత్కారం చేసి చూపిస్తే మేము అంగీకరిస్తాం అంటున్నారు. పైగా నీకు ఒకవేళ ఇది దివ్యవాణి రూపంలో ఆకాశం నుంచి ఏదైనా దేవదూత తీసుకొచ్చి ఇస్తున్నట్లయితే, నీ దగ్గరికి ఎవరైనా దైవదూత వస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మాకు ఆ దైవదూతను చూపించు. సాధారణమైనటువంటి ప్రశ్న ఇది, ఎవరైనా అడుగుతారు. అప్పుడు ఇందులో నుంచి తప్పించుకోవడానికి మొహమ్మద్ కాస్త ఇక్కడ వివేకంగా ప్రదర్శించి చాలా మందిని మూర్ఖుల్ని చేయడానికి ఒక పన్నాగం సృష్టించాడు. ఏమిటంటే ఎలా వీళ్ళ ప్రశ్నల నుంచి తప్పించుకోవడం. ఎందుకంటే ఏ చమత్కారము, అద్భుతం తను చేయలేడు, ఏమీ నిరూపించలేడు. కాబట్టి వాళ్ళని ఎలా మభ్యపెట్టాలి, లేదా వాళ్ళని ఎలా భయపెట్టించాలి,
అనే అన్న ఆలోచన నుంచి ఛాలెంజ్ ని తీసుకొచ్చాడు. ఈ ఛాలెంజ్ అన్న పదం ఇంగ్లీష్ పదం. దీనికి తెలుగులో మనం వాడాలి అంటే ఒక సవాలు విసరడం. ఈ సవాల్ అన్న పదం కూడా మన తెలుగు పదం కాదు, ఉర్దూ మరియు ఫార్సీల మూలాల నుంచి వచ్చినటువంటి పదం. కానీ సాధారణంగా తెలుగులో ఇది వాడుతూ ఉంటారు. తెలుగులో దీనికి సరి అయినటువంటి పదం వాడాలంటే ప్రతిభటన అన్న ఒక పదం ఉంది. మీరు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి నా యొక్క ప్రవాచకత్వాన్ని నిరూపించుకోమంటున్నారు కదా. నేను చెప్తున్నటువంటి ఈ వచనాలు ఒకవేళ ఇవి దివ్యవాణి కాదని, ఇది కేవలం నేనే సృష్టిస్తున్నానని మీరు భావించినట్లయితే మీరు ఇలాంటి ఒక వచనాన్ని తీసుకురండి అని ఒక ప్రతిభటన వదిలేడు, ఒక సవాలు విసిరేడు. దీనికి సంస్కృతంలో ప్రతియోగిత అన్న ఒక పదం కూడా ఉంది, కానీ ఈ సందర్భంలో అది సరి అయినటువంటి పదం కాదు కాబట్టి నేను దాన్ని ఉపయోగించడం లేదు. ప్రతిభటన అన్నది సరి అయినటువంటి పదం. చాలా మందికి ప్రతిభటనాన్ని నేను ప్రయోగిస్తున్నప్పుడు అర్థం కాకుండా పోవచ్చు. ఛాలెంజ్ లేదా సవాల్ విసరడం లాంటి పదానికి తెలుగు పదమే ఈ ప్రతిభటన అన్నది. ఈ ప్రతిభటన ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఇస్లామిక విశ్వాసులందరూ పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఇలాంటి ఒక వచనం, ఇలాంటి ఒక అధ్యాయం, ఇలాంటి ఒక గ్రంథం మీరు తీసుకురండి. ఒకవేళ ఇది దివ్యవాణి కాదు, ఇది ఆకాశం నుంచి రాలేదు, ఏ సృష్టికర్త పంపించలేదు, కేవలం ముహమ్మదే దీన్ని సృష్టించినట్లయితే మీరు ఇలాంటిది సృష్టించగలరా అని ఖురాన్ ఛాలెంజ్ విసురుతుంది. ఈ ప్రతిభటన విసురుతుంది. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం. ఒక సవాలు విసరడం, ఒక పందెంగా వేయడం అంటే ఎలా ఉండాలి? దానికి కొన్ని నిబంధనలు ఉండాలి కదా. ప్రత్యేకంగా సాహిత్యపరమైనటువంటి ప్రతిభటనలు విసరాలి అంటే దానికి కొన్ని సాహిత్యపరమైనటువంటి నియమాలు ఉండాలి. వీళ్ళు వాదించేది ఏమిటంటే ఖురాన్ యొక్క వచనాలే అద్భుతం, అలాంటి వచనాలు, దాని యొక్క ఆ పద ప్రయోగాలు కానీ లేదా దాని యొక్క లాలిత్యం కానీ ఎవ్వరూ ప్రపంచంలో సృష్టించలేదని. ఇప్పుడు దాని యొక్క పద ప్రయోగాలు కానీ దాని యొక్క లాలిత్యం కానీ మాధుర్యం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తోస్తుంది. కొందరికి అది మధురంగా తోచవచ్చు, కొందరికి అది తోచకపోవచ్చు. అది కాదు కదా, దానికి ప్రపంచం మొత్తం అంగీకరించాలి అంటే ఇలాంటి ఒక వచనం లేదా ఇలాంటి ఒక అధ్యాయం మీరు తీసుకురండి అని ఎప్పుడైతే ఇలాంటి ప్రతిభటనలు విసురుతున్నారో అప్పుడు ఎలాంటిది అన్న ప్రశ్న ఉంది. ఏమిటి ఆ వచనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? లాలిత్యం ఇవి కాదు కదా, ఇది ప్రతి కవిత్వం ఉంటుంది. కొందరు చాలా మంది ఎన్నో కవిత్వాలు ఉన్నాయి, చాలా మధురంగాను, ఖురాన్ వచనాల కంటే కూడా మాధుర్యమైనటువంటి ఎన్నో కవితలు అదే అరబిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో ఇప్పుడు సాహిత్యపరమైనటువంటి ఛాలెంజ్లు, సవాలు విసరాలి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగు పద్యాలు చిన్నప్పుడు మనం చదువుకున్నాం. మనమందరం తెలుగు పద్యాల్లో మనకు తెలిసినటువంటిది ఏమిటి? కంద పద్యం, శార్దూలం, ఉత్పలమాల, చంపకమాల. ఇవన్నీ వాటికి ఆ నిర్మాణంలో ఆధారపడి ఉంటుంది. యతి, ప్రాస, లఘు గురువులు వాడుతున్నటువంటి విధానం దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ నియమాలు. యతి, ప్రాస, లఘు గురువులు అనేది నియమాలు. ప్రత్యేకంగా అవధానం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ ప్రతిభటన అంటే ఏమిటో తెలుసు. ఒక ఛాలెంజ్ చేయడం, ఒక సవాల్ విసరడం అంటే ప్రత్యేకంగా ఈ అవధానం చేసి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు తెలుసు. వాళ్ళు అలాంటి నియమాలతోనే వాళ్ళను ఒక పద్యం తీసుకురమ్మంటారు. ఆ నియమాలు 6వ అక్షరం, 7వ అక్షరం లేదా 10వ అక్షరం, ఇక ప్రత్యేకమైనటువంటి అక్షరాన్ని వాడుతూ పద్యం తీసుకురండి అంటాడు. అది నియమం.
దాన్ని ఒక ఛాలెంజ్ అని భావించవచ్చు, ఛాలెంజ్ అని అనవచ్చు, స్వీకరిస్తారు ఎవరైనా. కానీ లేదు, ఇది ఒక వచనమే దివ్యత్వం, ఇలాంటిది ఒకటి తీసుకురండి, మీరు తీసుకొచ్చింది మధురంగా లేదు అని ఎప్పుడు న్యాయ నిర్ణేతలే ఈ సవాలు విసిరినటువంటి వాళ్ళు, ఈ ఛాలెంజ్ విసిరినటువంటి వాళ్ళే న్యాయ నిర్ణేతలైతే మరి నిర్ణయించేది ఎవరు? అది అలాగా ఉందా లేదా అన్నది నిర్ణయించేది ఎవరు? మీరే. మీరు ఎన్నటికి ఎంత గొప్ప వచనం తీసుకొచ్చినా, దీనికి మించినటువంటి లయతో గాని అర్థవంతమైనటువంటిది కవిత్వం గాని తీసుకొచ్చినా కూడా మీరు అంగీకరించరు. ఎందుకంటే న్యాయ మీరే కనుక మీ ఉద్దేశం అన్ని తిరస్కరించి దీన్నే గొప్ప అది అని నిర్ణయించడం కనుక. కాబట్టి ఈ ఛాలెంజే ప్రపంచంలో అత్యంత యుక్తిహీనము, తర్కశూన్యమైనటువంటి ఛాలెంజ్ ఇది. ఏ నియమము లేదు, ఏ నిబంధన లేదు, ఇలాంటిది ఒకటి తీసుకురండి అంటే ఇప్పటి వరకు ఈ అరబ్బీ సాహిత్యంలో ఇలాంటివి వందల వేల వచనాలు సృష్టించారు చాలా మంది. ఈ ఆధునిక కాలంలో ఇప్పట్లో కూడా కరోనా వచ్చినప్పుడు కూడా కరోనాని కూడా సృష్టించారు, అది కాస్త వ్యంగ్యంగా సృష్టించారు. కానీ ఖురాన్ యొక్క వచనాలతో పోలినటువంటిది. కానీ వీళ్ళు అంగీకరించరు. వీళ్ళు ఎవ్వరు ఏం తీసుకొచ్చినా అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఇది తప్ప ప్రపంచంలో ఏది లేదు, ఎవరు సృష్టించలేదు. కాబట్టి అందుకే అంటున్నాను, ఇంత తర్కహీనమైనటువంటి, వివేక శూన్యమైనటువంటి ఛాలెంజ్ ప్రపంచంలోనే లేదు. కేవలం ఇది విశ్వాసులను అందులో ఆ చట్టంలో బిగించుకోవాలని ప్రజలందరినీ మూర్ఖుని చేయడానికి విసిరినటువంటి ఒక ఛాలెంజ్ తప్ప ఇది అర్థవంతమైనటువంటిది, ప్రయోగాత్మకంగా నిరూపించబడేటటువంటి ఛాలెంజే కాదు. మరి ఛాలెంజ్ అంటూ ఎలా ఉండాలి సాహిత్యపరంగా అంటే దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. సంస్కృత కవి, మహాకవి, ప్రపంచం మొత్తం అంగీకరించినటువంటి మహాకవి కాళిదాస్. సంస్కృతంలో ఎన్నో శ్లోకాలు అద్భుతమైనటువంటి పదప్రయోగాలతో, రమ్యమైనటువంటి శ్లోకాలతో ఆయన ఎన్నో శ్లోకాలు సృష్టించారు. ఆయన సృష్టించినటువంటి ఒక అశ్వధాటి అని ఒక 13 శ్లోకాలు ఉన్నాయి. చాలా మందికి బహుశా తెలిసి ఉంటుంది. ఆ 13 శ్లోకాలను మనం ఒకవేళ పరిశీలించినట్లయితే ఆయన వాడినటువంటి ఒక్కొక్క శ్లోకంలో ఒకే పదాన్ని 12 సార్లు ప్రయోగించారు. ఆ శ్లోకంలోని ఒక పాదంలో 3 సార్లు, రెండవ పాదంలో 3 సార్లు, మూడవ పాదంలో 3 సార్లు, 4వ పాదంలో 3 సార్లు, మొత్తం ఒకే పదాన్ని 12 సార్లు ప్రయోగించారు. అలా 13 శ్లోకాలు సృష్టించారు. ఆయన గనుక ఇలాంటి ప్రయోగంతో గాని మీరు ఒక శ్లోకం తీసుకురండి అంటే దాన్ని ఛాలెంజ్ అని స్వీకరించవచ్చు, దాన్ని ప్రతిభటన అని అనుకోవచ్చు. ఛాలెంజ్ అంటే సాహిత్యపరమైనటువంటి ఛాలెంజ్ అంటే ఇలా ఉండాలి. దానికి ఇప్పుడు అరబ్బీ వచనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటా? ఆ ఖురాన్ లో ఉన్నటువంటి అరబ్బీ వచనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాలి. అలాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి ఒక వచనాన్ని తీసుకురండి అంటే అది అర్థవంతమైనటువంటి ఛాలెంజ్ అవుతుంది. అది మీరు చూపించలేరు. కేవలం లేదు ఆ పదాల యొక్క ప్రయోగం, దాని సాహిత్యం, అది అన్నిటికీ ఉంటుందయ్యా. పైగా ఈ ఖురాన్ లో ఉన్నటువంటి వచనాలు ఇటు కవిత్వము కాదు, ఇటు గద్యము కాదు. అది వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకు అలా రాయబడింది అంటే ప్రతి విషయం కవితాత్మకంగా చెప్పడం అనేది అసాధ్యం. కాబట్టి కొన్ని చోట్ల కవితాత్మకంగా చెప్పలేరో దానికి గద్య రూపంలో చెప్పేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా చాలా మహాభారతం తెలుగులో చదివినప్పుడు కానీ, రామాయణం చదివినప్పుడు కొన్ని విషయాల్ని గద్య రూపంలో మనం చూస్తాం. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రాసినటువంటి మహాభారతంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల గద్యంగా ఉపయోగించారు. ఎందుకంటే అన్ని విషయాలు పద్య రూపంలో, కవిత్వ రూపంలో చెప్పడం అనేది కాస్త క్లిష్టమైనటువంటి పని. అది పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అందుకే అది వాడతారు. మొహమ్మద్ కూడా
ప్రతి విషయం కవితాత్మకంగా చెప్పలేరు కాబట్టి దాన్ని ఇటు కవిత్వము కాకుండా అటు గద్యము కాకుండా వాడిన దానికి వీళ్ళు అదో అద్భుతం అంటారు. వీళ్ళకు ఖురాన్ దానంతటా అదే ఒక అద్భుతం. ప్రపంచంలో ప్రజలందరినీ విశ్వాసుల్ని మూర్ఖులు చేయడానికి సృష్టించబడినటువంటి ఈ అద్భుతం. దాన్ని అరబ్బీలో ఎజాజ్ అంటారు. మోజిజా, ఒక అద్భుతం. ఖురాన్ దానంతట అదే ఒక మోజిజా, అంటే దానంతట అదే ఒక అద్భుతం. ఇది మూర్ఖులని చెప్పండి, మదర్సా మూర్ఖులకి, వాళ్ళు విని సంతోషిస్తారు. విజ్ఞానం వివేకంతో ఆలోచించి వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంగీకరించారు. సరే, ఇది ఈ విషయాన్ని వదిలేసి మనం కాళిదాస్ ఉపయోగించినటువంటి ఆ శ్లోకాలు ఎలా ఆయన ప్రయోగించారు, ఎలా ఆయన ఒక 13 శ్లోకాలు సృష్టించారో మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటి శ్లోకం చూడండి. చేటి భవన్ నిఖిల ఖేటి కదంబవన వాటి శునాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంభిత పద పాటీర గంధి కుచ శాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి కురాదధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుతాం. ఈ శ్లోకం గమనించినట్లయితే మొదటి పాదంలో చేటి భవన్ నిఖిల ఖేటి కదంబవన వాటి శునాకి పటలి, టీ అన్న అక్షరాన్ని గమనించండి. చేటి, ఖేటి, వాటి. ఈ టీ అన్న పదాన్ని మొదటి పాదంలో 3 సార్లు ప్రయోగించారు. కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంభిత పద, రెండవ పాదంలోను 3 సార్లు. ఇలాగే 3, 4 పాదాల్లో కూడా ఆ టీ అన్న అక్షరాన్ని 3 సార్లు మొత్తం ఆ శ్లోకంలో 12 సార్లు ప్రయోగించారు. ఆయన గనక ఇలా ఏదైనా ఒక పదాన్ని 12 సార్లు ఉపయోగించి, అది కూడా ఒక్కొక్క పాదంలో 3 సార్లు ఉపయోగించి అర్థవంతమైనటువంటి భావంతో ఒక శ్లోకాన్ని తీసుకురండి అంటే ఇది ఛాలెంజ్ అంటారు. దీన్ని ఎవరైనా స్వీకరిస్తారు. నోటికొచ్చింది బాగి ఇలాంటిది ఒకటి తీసుకురండి అంటే ఏం తీసుకొచ్చినా న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి దీనికి కూడా ఇంకొకటి చూడండి, న్యాయం. ఛాలెంజ్ ఎవరు విసురుతున్నారో, ఎవరు సవాల్ విసురుతున్నారో వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయిస్తారు. మరి ఎందుకు నాలుక గీసుకోవడానికి ఈ ఛాలెంజ్? ఏం తీసుకొచ్చినా, ఏం కవితలు అల్లినా వాళ్ళు దాన్ని తిరస్కరించేస్తారు. సులభం అట్లా లేదని చెప్పేస్తారు. అందుకే అన్నాను ప్రపంచంలోనే ఇంత యుక్తిహీనము, తర్కశూన్యమైనటువంటి ఛాలెంజ్ లేదని. రెండవ శ్లోకం చూడు. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపానులీన జన తాపాపనోదని పునా నీ పాలయాసురభి ధూపాలకాదురిత ఉపాదుదంచయతుమా రూపాధికా శిఖరి భూపాల వంశమని దీపాయితా భగవతి ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చరణ. ఇందులో పా అన్న అక్షరాన్ని చూడండి. ఆ మొదటి పాదంలో 3 సార్లు ద్వైపా, శాప, సోప. పాపాపహస్వమను జాపానులీన జన తాపాపనోదని పునా. రెండవ పాదంలోనూ ఆ పా అన్న అక్షరాన్ని 3 సార్లు. ఇలాగే ఆ మొత్తం శ్లోకంలో 4 సార్లు ఉపయోగించారు. యాళీభిరత్తను రాలీల సక్రియ కపోలేషు ఖేలతి భవ వ్యాళీన కుల్య సీత చూళీభరాచరణ ధూళీల సన్మణిగణ యాళీభృత స్రవసి తాళీదలం వహతి యాలీక శోభితిలకా సాలీకరోతు మమ కాళీ మనస్వపద నాలీక సేవన విధౌ. ఇందులో యాళి, లీ అనే అక్షరాన్ని వాడేది. అదే 12 సార్లు వాడేది. ప్రతి పాదంలోనూ 3 సార్లు.
ఇది ఇప్పుడు నేను ఎప్పుడో 10వ తరగతిలో కంఠస్థం చేస్తున్నటువంటి శ్లోకాలు ఇవి. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి కాబట్టి ఇది ఇంత సరళంగా చదివేయగలుగుతున్నాను. మీరు ఎవరైనా ఈ శ్లోకం తెలియనటువంటి వాళ్ళు ఇది చూసి కూడా చదవలేరు. అది కంఠస్థం ఉంది కాబట్టి నేను చదవగలుగుతున్నాను. అలా ఇది 10వ తరగతిలో నేను చదివినటువంటిది ఇప్పటికీ కంఠస్థం ఉంది, ఇప్పటికీ గుర్తుంది అంటే అది నా యొక్క గొప్పతనమే కాదు, జ్ఞాపక శక్తి అంతకంటే కాదు. ఈ శ్లోకాల యొక్క ప్రతిభ, దాని యొక్క శ్లోకాల గొప్పతనం. కాళిదాస్ సంస్కృతంలో ఇంకా పదాలు మిగిల్చలేదు. పదాలతో ఆటలు ఆడుతున్నాడు ఆయన, అన్ని ఆటలు ఆడుతున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి శైలిలో సంస్కృతంలో కూడా ఇలా శ్లోకాలు రచించినటువంటి వాళ్ళు లేరు. అందుకే ఆయన మహాకవిగా కీర్తించబడ్డాడు ఇప్పటికీ కూడా. ఆయన కనుక మీరు ఇలాంటి ఒక శ్లోకం తీసుకురండి అంటే అది ఛాలెంజ్ అవుతుంది, అది సవాల్ అవుతుంది, అది ప్రతిభటన అవుతుంది. నోటికి వచ్చింది బాగితే అది ఛాలెంజ్ గా స్వీకరించబడదు. మదర్సా మూర్ఖులు స్వీకరించవచ్చు, వాళ్ళు తన్మయత్వం పొందవచ్చు, వాళ్ళు ఆనందపడవచ్చు. విఘ్నులు, వివేకవంతులు ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించారు. సంస్కృతం కానీ తెలుగు సాహిత్యంలో కానీ ఇలాంటి నియమాలు ఉన్నాయి. పద్యాలకు కానీ శ్లోకాలకు కానీ ఏదో నోటికొచ్చింది రాస్తే అది పద్యం అవ్వదు. కంద పద్యం అంటే ఇలా ఉండాలి, శార్దూలం అంటే ఇలా ఉండాలి, ఉత్పలమాల ఇలా ఉండాలి, చంపకమాల ఇలా ఉండాలి అని దానికి నియమాలు ఉన్నాయి. ఊరికే ఏది పడితే అది. అందుకే ఈ అవధానంలో వాళ్ళు ఎవరైతే వృక్షకులు ఉంటారో వాళ్ళు చెప్పే నియమాలు చూడండి మీరు. 5వ అక్షరం గా, 9వ అక్షరం బా, ఇలా ఇస్తూ ఉంటారు అవధానం చేస్తున్నటువంటి వాళ్ళు. దాన్ని ఉపయోగించి పద్యం చెప్పాలి వాళ్ళు. అది కూడా అషుగా అప్పటిదప్పుడే చెప్పాలి, ఆలోచించడానికి సమయం కూడా ఉండదు. పైగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యను పరిష్కరిస్తూ చెప్పాలి. అది బహుశా ప్రపంచంలోనే ఈ అవధానం అన్న ప్రక్రియ వేరే ఏ భాషలోనూ లేదు. అది తెలుగు యొక్క గొప్పతనం. ఇప్పుడు అంతరించిపోతుంది. ఇప్పుడు ఒకరిద్దరు ఉన్నారు తప్పితే ఆ ప్రక్రియ అంతరించిపోతుంది. ఇంకో 10-30 సంవత్సరాల తర్వాత అవధానం అంటే ఏమిటో తెలియకపోవచ్చు ఎవ్వరికి కూడా. ఆ పదమే ఉండవచ్చు. పైగా ఇప్పుడు ఇస్లాం ప్రపంచంలో ఇంకా ఇది నిలబడుతుంది, ఇలా రోజు రోజుకు ఇది ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందుతుంది అని వీళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో, ఎంతమంది కొత్తగా స్వీకరిస్తున్నారో దానికంటే బహుశా ఎక్కువ మంది వదిలేస్తున్నారు ఇప్పుడు. కానీ వీళ్ళ జనసంఖ్య పెరుగుతుంది కాబట్టి అది అలా నిలబడిపోతుంది. పైగా ఒకవేళ ఇస్లాం వదిలేసినటువంటి వాళ్లను మెడలు నరకాలి అన్న సిద్ధాంతం వీళ్ళ దగ్గర లేకుంటే, ఒకవేళ దాన్ని వాళ్ళు పాటించకపోతే, ఈ వదిలేసిన వాళ్ళను కానీ, విమర్శించినటువంటి వాళ్ళను కానీ, అందులో ఉన్నటువంటి నిజాలను బయట పెట్టినటువంటి వాళ్ళను భయపెట్టిస్తూ వీళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప, అంటే భయపెట్టించి మాత్రమే ఇస్లాంను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. అది ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. మాలాంటి వాళ్ళను భయపెట్టించడం, వాళ్ళను ఓరుమోయించడానికి అన్ని గూఢాలోచనలు చేయడం, లేకపోతే ఇది ముందుకెళ్ళదని వాళ్ళకి తెలుసు. అందులో 1,00,000 లోపాలు ఉన్నాయన్నది వాళ్ళకి తెలుసు. ఇదే దివ్య గ్రంథం కాదు, ఆకాశం నుంచి వచ్చింది కాదని అందులో ఉన్నటువంటి కొంతమంది ఇస్లామిక మత ప్రచారకులకు బాగా తెలుసు. కానీ వాళ్ళ యొక్క జీవితాధారం అది కాబట్టి వాళ్ళు దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. దాని వల్లనే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. నిజ జీవితంలో వాళ్ళు దాన్ని పాటించరు, కేవలం తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు, పాటించరు. ఈ ఎవరైతే అందంగా విశ్వాసిస్తూ ఉంటారో సాధారణమైనటువంటి విశ్వాసులు, వాళ్ళ పిల్లలే మదరసాలకు పెడుతూ ఉంటారు.
దీని ఆధారంగా కోట్లు సంపాదిస్తున్నటువంటి మత ప్రచారకులు కానీ మతాన్ని వాడుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలేమో విదేశాల్లో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చదువుకుంటూ ఉంటారు. వాడు మదరసాలకు వెళ్ళడు, పంపించరు వీళ్ళు, ఎందుకంటే వాడు తెలుసు నిజం. దీనివల్ల ఏ ప్రయోజనం ప్రపంచంలో. కాబట్టి ఇలాంటి ఒక ఛాలెంజ్ ఇది ఇంతటితో నేను ఇక ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ ఛాలెంజ్ ఏదైతే ఖురాన్లో ఇప్పటి వరకు వీళ్ళు దాన్ని పెద్దగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారో, ఇలాంటి వచనం 1400 సంవత్సరాలను కూడా ఎవ్వరు కూడా తీసుకురాలేదని, ఇది ఖురాన్లో దాదాపుగా 6 సార్లు ప్రయోగించబడింది. ఈ ఈ ప్రతిభటన, ఈ సవాల్, ఈ ఛాలెంజ్. మొదట ఇలాంటి ఒక ఖురాన్ తీసుకురండి అని చెప్పి విసిరింది సవాల్. తర్వాత లేదు, మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు జిన్నాతులు అందరూ కలిసి కూడా మీరు ఇలాంటిది తీసుకురాలేదని తుది ముగింపు కూడా నిర్ణయం కూడా ఇచ్చేసింది. ఇలాంటి ఒక 10 అధ్యాయాలు తీసుకురండి అని చెప్పింది. తర్వాత మళ్ళీ తగ్గి ఇలాంటి ఒక అధ్యాయం తీసుకురండి అని చెప్పి, మళ్ళీ ఇంకా తగ్గి ఇలాంటి ఒక్క వచనం తీసుకురండి అని, మళ్ళీ చివరకు తుది ముగింపుగా మీరు మనుషులు కానీ జిన్నాతులు కానీ అందరూ కలిసినా కూడా ఇలాంటి ఒక్క వచనం కూడా మీరు రాలేరు అని నిర్ణయం కూడా చెప్పేసింది. ఎవరు తీసుకొస్తారో లేదో నీకేం తెలుసు, నువ్వే నిర్ణయం చేస్తావా? ఎందుకంటే తీసుకొచ్చినా కూడా నువ్వు దాన్ని తిరస్కరిస్తావు కాబట్టి నీకు తెలుసు అది. అందుకంటే ముస్లిం సహోదరులకు వివేకంగా ఆలోచించండి. నిజంగా సాహిత్యపరమైనటువంటి ఈ ఛాలెంజ్లు ఎలా ఉంటాయి పరిశీలించండి. ఇది నిజంగా అర్థవంతమైనటువంటి ఛాలెంజ్ అయినా, సవాలేనా? దీనికి ఏదైనా నియమాలు, మరి అరబ్బీ వచనాలు ఏదైతే ఉన్నాయో దానికి ఉన్నటువంటి నియమాలు చెప్పండి. ఈ నియమాలు పాటించి మరి ఇది సృష్టించబడింది అంటే అది మీరు చెప్పలేరు, ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. కేవలం దానంతట అదే అద్భుతం, అదే మోయిజిజా, అదే ఇజాజ్ అని అంటారు. అదే ఒక అద్భుతం అని ఇలా చెప్పుకునే వాళ్ళకి ఎవ్వరు సమాధానం చెప్పలేదు. అందుకే వాళ్ళు భయపెట్టించి మాత్రమే బ్రతకగలరు. వివేకంతో, విజ్ఞానంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. 1400 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ముస్లిం సహోదరులారా, ఈ ప్రశ్నను మీరు ఎంతగా ఆలోచించి సరి అయినదా, ఈ సవాల్ నిజంగా కూడా ఒక ఛాలెంజ్ అయినా లేదా అన్నది మీ విజ్ఞతకు, మీ వివేకానికి వదిలేస్తున్నారు.